గత 40-30 సంవత్సరాల నుంచి ఆటో నమ్ముకొని బతికినటువంటి వాళ్ళకు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిన మా మంత్రి గారు, గౌరవ మంత్రి గారు మొన్న పోతే ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు కానీ, సంబంధిత అధికారులకు కానీ, పోలీస్ శాఖకు, ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఈ 2 రోజులు ఆటోలో పైకి అనుమతిస్తున్నాం, ఇంకోటి కార్యాచరణ చేసినాం. పైన యాదగిరి అంటే సెంటిమెంట్ అందరికి, పేద ప్రజలకు ఆరోగ్యం బాగాలేకున్నా ఎవరైనా తల్లిలో కాలం చేస్తే వారి దగ్గర నిద్రించడం ఆనవాయితీ. అలాంటిది కేసీఆర్ వచ్చి అభివృద్ధి పేరులో డార్మెంట్ వాళ్ళు లేకుండా, పైన నిద్ర లేకుండా కిందికి పంపించింది అందరినీ. దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేసాం. ఈ వారం రోజుల్లో డార్మెంట్ హాల్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ విడతగా 500 నుంచి 5,000 మంది కూడా ఇక్కడ నిద్ర చేయడానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆ చర్యలు తీసుకుంది. వచ్చే భక్తులకు లాట్రిన్, బాత్రూమ్, టాయిలెట్ సౌకర్యాలు కల్పిస్తున్నాం. పైన షాపులను పునరుద్ధరిస్తున్నాం. బస్సులను కూడా ఇక్కడ అన్ని బస్సులు ఆపాలి, వచ్చే పబ్లిక్ ఇబ్బంది కావద్దని చెప్పి బస్సులు కూడా ఎక్కువ ఇచ్చేస్తున్నాం. కొండ పైన వసతులు డెవలప్మెంట్తో పాటు వచ్చే భక్తులకు కూడా వసతులు కల్పిస్తేనే ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి అయితే. కొండ కింద ఏదైతే ఉపాధి కోల్పోయారో ఆ ఉపాధి కోల్పోయిన కొండ మీద ఉపాధి కలిగించడం విధంగా స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. ఒక అభివృద్ధిగా ముందుకు పోతున్నాం. వాళ్ళు ఏమన్నా డెవలప్మెంట్ గుట్టం చేసామన్నారు కానీ కింద గుట్ట కింద ఉన్నటువంటి స్వామివారి నమ్ముకున్నటువంటి స్థానికులను చిందరవందనం చేసారు. దాన్ని మేము ఆలోచన చేసి ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే అక్కడ అకామిడేషన్ చేస్తున్నాం. ఒకటి గుట్ట పేరును మారుస్తాం, యాదాద్రి పేరును మారుస్తాం అని చెప్పాడు. అది మారుస్తారా సార్? అది మా అధిష్టానంతో మంత్రివర్గం, గౌరవ ముఖ్యమంత్రి, ఎండోమెంట్ మినిస్టర్ అక్క కొండ సురేఖ గారితో చర్చించి అది ఏది పెడితే బాగుంటుంది, ఏముంటే బాగుంటుంది. వాస్తవానికి యాదగిరి గుట్ట అంటేనే అది బాగుంటాయి. కానీ ఈయనకు ఆంధ్రులు అంటే కేసీఆర్ మాకు ఒకటి యాదాద్రి, భద్రాద్రి అని ఆంధ్ర పేర్లు పెట్టిండు. అందుకే యాదనరసింహ స్వామి కోపం వచ్చి ఇలా కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టిండు. కాబట్టి మంత్రివర్గంలో ఆలోచన చేసే పెద్దలు చేసే నిర్ణయం కాబట్టి వాళ్ళతో యాదగుట్ట పెట్టాలా, ఇంకే పేరు పెట్టాలా, అందరినీ స్థానికులను కానీ అఖిలపక్షం అన్ని పార్టీలకు కలుపుకొని ఏ పేరు పెడితే సెంటిమెంట్ ఉంటుంది, ఏ పేరుతోటి ఇక్కడ స్థానికంగా అందరికీ బాగుంటుందని ఆలోచించి చెప్తాం. అంటే మార్చే ప్రయత్నంలో ఉన్నారు. అందరి ఒపీనియన్ తీసుకుంటాం, మా వ్యక్తిగతం కాకుండా అందరి ఒపీనియన్ తోటి ఏ రకంగా బాగుంటుందో ఆ రకంగా ఆలోచన చేస్తాం.